అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, అంటే మొదటిసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకో 4-5 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు, రోజు వచ్చేవాళ్ళు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఎందుకంటే లైక్స్ అనేవి యూట్యూబ్ ఆల్గారిథంలో చాలా ఇంపార్టెంట్. మనం రోజుకు 10 వీడియోలు చేసినా ఈ ఒక్క వీడియోలో ప్రతిరోజు నేను గుర్తు చేస్తాను. అది నా బాధ్యత. సో ఇక ఢిల్లీ పోలింగ్ నిన్న ముగిసింది. అరౌండ్ ఒక 60.44% పోలింగ్ అయినట్టు ఈసీ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక్క కేకే సర్వే తప్ప మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఢిల్లీలో బీజేపీదే అధికారం అని వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. చూడండి, ఆల్మోస్ట్ మ్యాట్రిజ్ కానీ, పీపుల్స్ పల్స్ కానీ, పీపుల్స్ ఇన్సైట్ కానీ, పీమార్క్ కానీ, జేవీసీ, టైమ్స్ నౌ, చాణక్య స్ట్రాటజీస్, పోల్ డైరీ, విప్రిసైడ్ ఇలా అన్నీ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇచ్చారు. ఓన్లీ కేకే సర్వే మాత్రం 44 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయి, బీజేపీకి 26 సీట్లు మాత్రమే వస్తాయి అని ఇచ్చారు. సో నా వ్యక్తిగత అంచనా, నేను కూడా ఢిల్లీలో ఉన్న మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడే సందర్భంలో కావచ్చు, లేదా అక్కడ నేషనల్ మీడియాలో కొంతమందితో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే సందర్భంలో కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మేబీ నేనేమీ సర్వేలు చేయలేదు, నేనేమీ అక్కడ టీమును పంపించలేదు. పంపిద్దాం అనుకున్నాను కానీ ఎక్స్పెండిచర్ అదంతా బాగా ఎక్కువ అయ్యేసరికి వదిలేశాను అనమాట. మనకు అవసరం లేదులేని. సో ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కేకే సర్వేకి దగ్గరలోనే రిజల్ట్స్ వస్తాయి అని అంటే మరీ 44 రాకపోవచ్చు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక 38-39 వరకు వస్తాయేమో అనేది ఒక అంచనా. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. ఇది తప్పు అయినా సరే నన్ను ఏం తిట్టుకోవద్దు, ఎందుకంటే గెస్సింగ్ మాత్రమే, ఒక అంచనా మాత్రమే. అంటే కొంతమంది మీరు తప్పు చెప్పారు, మీరు చెప్పిన ఏం జరగలేదు కదా అంటారు. నేను అక్కడ సర్వే చేసి టీమును పెట్టి నానా హడావిడి చేస్తే అప్పుడు మీరు అనుకోవాలి వీడు తప్పు చెప్పాడు, సర్వే చేసినా సరే తప్పులు చెప్పాడు అని. నేను జస్ట్ గెస్ చేశాను అంతే. గాజాను సొంతం చేసుకుంటాం, అక్కడ పాలస్తీనాలు వేరే దేశాలకు పోవాలి, వారు కూలిన శిథిలాల మధ్య ఉంటున్నారు, మేము సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్ది ఇస్తాం, నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన. సో గాజాను సొంతం చేసుకుంటారంట, అక్కడున్న పాలస్తీనా వాళ్ళందరూ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి ట్రంప్ నిన్న ప్రకటన చేశారు. తర్వాత ఆధ్యాత్మికవేత్త, వితరణశీలి ప్రిన్స్ ఆగా ఖాన్ అస్తమయం, దాతృత్వ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలు, 100 ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్మాణం. 2015లో భారత ప్రభుత్వ పద్మవిభూషణ్ పురస్కారం. విద్యాదాత మృతికి ప్రధాని మోదీ, ప్రపంచ నేతల సంతాపం. సో ప్రిన్స్ ఆగా ఖాన్ మరణించారంట. సో వివిధ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికంగా ఊతమందించిన వదాన్యునిగా, ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరిగా ప్రసిద్ధి పొందిన ప్రిన్స్ ఆగా ఖాన్ కన్నుమూశారు. ఆగా ఖాన్ అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేని. షియా ఇస్మాయిలీ ముస్లింల 49వ అనువంశిక ఇమాం, ఆధ్యాత్మిక గురువు అయిన ప్రిన్స్ కరీం అల్ హుసేని పోర్చుగల్లోని లిస్బన్ కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం తుదిశ్వాస విడిచారు అని ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రకటించింది. నూట 4 మంది వలసదారులకు తీసుకొచ్చిన అమెరికా విమానం. సో అమృత్సర్లో ల్యాండ్ అయ్యారు. మొన్న అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానంలో నిన్న అమృత్సర్లో ల్యాండ్ అయ్యారనమాట. సో ఎవరైతే అక్కడ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారో, నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నారో ఆ భారతీయులందరినీ కూడా దాదాపుగా 1800 మందిని అమెరికా గుర్తించి వాళ్ళని స్వదేశానికి పంపిస్తోంది. దానిలో భాగంగా నిన్న వచ్చారు. ఇక విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే, సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు. ఒడిశాలో థర్మల్ యూనిట్ ఏర్పాటును పరిశీలించండి, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి. వేసవి విద్యుత్ ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం సాంకేతిక ఆధారంగా విద్యుత్ డిమాండ్ అంచనాలకు పక్కాగా రూపొందించాలని సూచించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధతపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణం నివేదిక ఆధారంగా కృత్రిమ మేధాను వినియోగించి డిమాండ్ అంచనాలను ఇంధన శాఖ రూపొందిస్తోంది. ఇది ఖచ్చితత్వం కోసం భూమిలో తేమను అనుసరించాలి. చాలా సింపుల్. విద్యుత్తు ఎంత అవసరమో
అది ముందుగానే ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి సమ్మర్లో రాష్ట్రం మొత్తం విద్యుత్ ఎంత డిమాండ్ ఉందో రూపొందించి దానికి తగ్గట్టు తయారీ చేసుకోండి, విద్యుత్ కోతలు లేకుండా చూడండి, అవసరమైతే విద్యుత్తు ఒడిశాలో థర్మల్ యూనిట్ ఎలా ఏర్పాటు చేస్తున్నారో పరిశీలించరండి, ఆంధ్రప్రదేశ్లో కూడా చూద్దామని నిన్న ఆయన రివ్యూలో చెప్పారు. తర్వాత ఇంక అన్నిటికంటే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు డిపిఆర్ సిద్ధం చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిందనమాట. వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్. సో ఈ డివిజన్ పేరు దక్షిణ కోస్తా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అన్నమాట. మనకిప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది కదా. సౌత్ సెంట్రల్ రైల్వే అంటే సికింద్రాబాద్, ఈస్ట్ కోస్ట్ అంటే భువనేశ్వర్. రెండిటికి మధ్యలో ఉంది కాబట్టి ఇది సౌత్ కోస్టల్ రైల్వే అయిందనమాట. రాయగఢ పరిధిలో 680 కిలోమీటర్లు, విశాఖపట్నం డివిజన్ పరిధిలో 410 కిలోమీటర్లు. రాయచూరు, వాడి, విష్ణుపురం, పడిగిపల్లి, జన్పహాడ్ సెక్షన్లు సికింద్రాబాద్ కిందకు. విజయవాడ డివిజన్లోకి కొండపల్లి, మోటుమేరి సెక్షన్. ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ ఆదేశాలు. ఫలించిన కూటమి ప్రభుత్వ కృషి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ కృషి ఫలించింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొత్త జోన్లో అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏర్పాటు చేస్తామన్న విశాఖపట్నం జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు విశాఖపట్నం డివిజన్ ఒకటి ఏర్పాటు చేసి దాన్ని రైల్వే జోన్లో కలుపుతున్నారన్నమాట. అర్థమైంది కదా. సో తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఆదేశాలు అందాయి. తుది డిపిఆర్పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు డ్రాఫ్ట్ డిపిఆర్ఏ ఖరారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొత్తగా ఒక డివిజన్ ఏర్పాటు చేసి ఆ డివిజన్తో సహా ఇదివరకు ఉన్న 3 డివిజన్లు కలిపి మొత్తం 4 డివిజన్లతో కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతోంది. తర్వాత ఏపీలో లోపల పేజీలకు వెళ్దాం. మద్యం కుంభకోణంపై విచారణకు సిట్. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వం. సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు, మరో 5. జగన్ హయాంలో సాగిన అడ్డగోలు దోపిడీపై దర్యాప్తు. సో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు అండ్ సభ్యులుగా సుబ్బారాయుడు, తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బారాయుడు, ఎస్పీ ఎర్ర చంద్ర నిరోధకంలో ఉన్నారు. తర్వాత కొల్లి శ్రీనివాస్, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఒంగోలు, ఆర్ శ్రీహరిబాబు, అదనపు ఎస్పీ సిఐడి, పి శ్రీనివాసరావు డిఎస్పీ డోన్ అండ్ కె శివాజీ ఇన్స్పెక్టరు, సిహెచ్ నాగ శ్రీనివాస్ ఇన్స్పెక్టరు. ఈ 7 సభ్యులతో కలిపి సిట్ ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మీద విచారణ కోసం. గతంలో సిఐడి ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు దానికి కొంచెం పవర్స్ ఎక్కువ ఇచ్చి, కోరలు పెంచి, పరిధిని పెంచి సిట్ ఏర్పాటు చేశారనమాట. తర్వాత తిరిగి నిషిద్ధ జాబితాలోకి 90,900 ఎకరాలు ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై చర్యలకు తొలి ఆదేశాలు. తహసీల్దారులు, ఇతర సిబ్బందిపైన కఠిన చర్యలు. వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ కొన్ని భూములను, నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేశారు, క్రయ విక్రయాలు చేశారు. సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూములను గుర్తించి కొన్ని వాటిని మళ్ళీ నిషిద్ధ జాబితాలో చేర్చారన్నమాట. తర్వాత ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని నారా లోకేష్ గారు వినతిపత్రం ఇచ్చారనమాట. పూర్వోదయ కింద 5,684 కోట్లు ఇవ్వండి. పిఎం శ్రీలో మరో 1,514 పాఠశాలలను చేర్చండి. ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి. గూగుల్ క్లౌడ్ ఎండి, కంట్రీ డైరెక్టర్లతో చర్చలు. నిన్న అందుబాటులో ఉన్న ఎంపీలతో కలిపి ఢిల్లీలో నారా లోకేష్ గారు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరిస్తూ చెప్పుకొచ్చారనమాట. సో అది చూడొచ్చు. తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు, దేవగౌడ ఆశీర్వాదాలు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని మంత్రి నారా లోకేష్ ఆయన నివాసంలో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్కు 12,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత వీళ్ళందరినీ ఏర్పాటు కలిశారు. తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాము, లేదంటే ప్రతీకార రాజకీయాలకు పాల్పడినట్టు ఆరోపిస్తారు. ప్రతీకార రాజకీయాలకు పాల్పడినట్టు ఎలాగైనా ఆరోపిస్తారు. 5 సంవత్సరాల తర్వాత చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా సరే అది ప్రతీకార రాజకీయమే
అంటారు. ఇదిగో ఎన్నికలకు ముందు మమ్మల్ని అరెస్ట్ చేశారు మా అడ్డు తొలగించుకోవడానికి అని అంటారనమాట. లేట్ అయినా అంటారు, లేట్ అవ్వకపోయినా అంటారు. సో మద్యం వ్యవహారంలో వెలుగులోకి వచ్చే విషయాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. పెట్టుబడులపై జగన్తో చర్చకు సిద్ధం. విలేకరులతో ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్. వైకాపా ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయట్లేదు. అన్ని విషయాల్లో చట్టబద్ధ ప్రక్రియనే అనుసరిస్తున్నాం. చట్టాన్ని అనుసరించకపోతే ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారంటారు. వైకాపా నేతల అక్రమ మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలోనే తెదేపా, భాజపా, జనసేన సంయుక్తంగా చెప్పాయి. ప్రస్తుతం వాటన్నింటిపై దర్యాప్తు జరుగుతోంది. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మద్యంపై దర్యాప్తు జరుగుతోంది. అందులోని విషయాలు బయటకు వస్తే ప్రజలే ఆశ్చర్యపోతారు అని లోకేష్ గారు చెప్పారన్నమాట. జగన్ తన 2.0 గురించి మాట్లాడడం ఏంటో కానీ ఆయన 1.0 నుంచే ప్రజలు ఇప్పటి వరకు కోలుకోలేకపోతున్నారు. ప్రజలకు బయట తిరిగే స్వేచ్ఛ లేకుండా చేసిన ఘనత ఆయన సొంతం అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కౌంటర్ ఇచ్చారన్నమాట నిన్న. తర్వాత జైలులోకి వెళ్ళి దస్తగిరికి బెదిరింపులు 2023 అక్టోబర్లో. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరి జైల్లో ఉన్నాడు. ఆయన అప్రూవర్గా మారి ఆ కేసులో ఏం జరిగింది, ఎవరు ఏం చేశారనేది మొత్తం సిబిఐకి చెప్పేశాడు. సో అందుకు అది కోర్టులో చెప్పొద్దు, కోర్టులో వాంగ్మూలం ఇవ్వద్దు అని చెప్పి అతన్ని జైల్లోనే బెదిరించారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు అండ్ ఇంకొంత వాళ్ళ అనుచరులు. సో ఆ విషయాన్ని అప్పట్లోనే దస్తగిరి పోలీసులకు చెప్పినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండటంతో దాన్ని పట్టించుకోలే. సో ఇప్పుడు మళ్ళీ దస్తగిరి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇలా 2023 అక్టోబర్లో నన్ను జైల్లో బెదిరించారు, ఇలా చెప్పమన్నారు అని చెప్పి ఆ అంశాలతో మళ్ళీ ఫిర్యాదు చేసినందుకు మళ్ళీ ఇప్పుడు పోలీసులు దాని మీద కేసు నమోదు చేశారనమాట. ఇదిగోండి, వైద్య శిబిరం ముసుగులో కారాగారంలోకి వచ్చారు. వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడిపై కేసు 2023 అక్టోబర్, నవంబర్లో ఘటన. వైకాపా అధికారంలో ఉండడంతో పట్టించుకోని పోలీసులు. తాజాగా దస్తగిరి ఫిర్యాదుతో కేసు నమోదు. సహకరించిన డిఎస్పీ, సిఐ, జైలు సూపరింటెండెంట్లపైన కూడా కేసు నమోదు అని రాశారన్నమాట. చెప్పినట్లు చేస్తే 20 కోట్లు ఇస్తాం, లేదంటే నరికేస్తాం A1 ఇతను అన్నాడు. చైతన్యరెడ్డి నిన్ను జైల్లో కలవలేదని చెప్పు అంటూ ఒత్తిడి. ప్రకాష్ కడప కేంద్రకార పూర్వ సూపరింటెండెంట్ A2. దస్తగిరి ఆయన భార్యకు బెదిరింపులు. A3 జమ్మలమడుగు డిఎస్పీ అంట. A4 అప్పటి సిఐ. సిబిఐ తప్పుగా చెప్పిందని వెల్లడించాలంటూ దాడి. సో అమరావతి పనులకు ఎన్నికలు కూడా అడ్డంకి, టెండర్ల ప్రక్రియకు మరింత ఆటంకం. సో 14,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవాలని చూసినప్పటికీ ఒకటి ప్రపంచ బ్యాంకు వైసీపీ వాళ్ళు లేఖ రాశారు, ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్కి వస్తుంది, అదొక రీజను. రెండోదేమో టెండర్ ఎన్నికల కోడ్ ఒకటి ఉందని ఆపారంట. తిరుమల ప్రక్షాళనకు రంగం సిద్ధం. 14వ తేదీని సీఎం సమీక్ష. అన్యమత ఉద్యోగుల సేవలపై తితిదే ఆంక్షలు, తితిదే చంద్రబాబు అభినందనలు అని ఇవన్నీ రాసుకొచ్చారు. తర్వాత గాజాను సొంతం చేసుకుంటాం, నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. యుద్ధ కల్లోలిత గాజా స్ట్రిప్ను తాము స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ట్రంప్తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు శ్వేతసౌధంలో సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి శాశ్వతంగా స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా బాధ్యత తీసుకొని దాన్ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఐటీ చెల్లింపుదారులకు ఉచిత రేషన్ నిలిపివేత కేంద్రం యోచన. మంచిదేగా, ఆదాయ పన్ను చెల్లిస్తే ఇంకా ఉచిత రేషన్ ఎందుకండి వాళ్ళకి. 8,000 మీటర్ల పైకి ఒంటరిగా అనుమతించాం ఎవరెస్ట్ అధిరోహకులకు నేపాల్ నిబంధన. 104 మందిని తీసుకొచ్చిన అమెరికా విమానం అమృత్సర్లో ల్యాండింగ్. ఇది నా మహద్భాగ్యం. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ. ఓకే, క్రమశిక్షణా చర్యకు తప్పిదాన్ని నిరూపించనక్కర్లేదు. ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల విషయంలో సుప్రీం కీలక తీర్పు. తమ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్రభుత్వ సంస్థలు ఆ ఉద్యోగి చెడు ప్రవర్తనకు పాల్పడి ఉండొచ్చని సూచించే విస్తృత అవకాశాలను రుజువు చేస్తే చాలనని, క్రిమినల్ కేసుల్లో మాదిరిగా అనుమానానికి తావు లేని విధంగా అతన్ని తప్పిదాన్ని నిరూపించాల్సిన పని లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే రాజ్యాంగానికి వంగి దండాలు పెడుతూనే వ్యతిరేకంగా పనిచేస్తారు. భాజపా ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ధ్వజం. సో రాహుల్ గాంధీ గారు తన మాటల్లో వాడి పెంచి సెటైర్స్ పెంచి బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద విరుచుకుపడుతున్నారు ఈ మధ్య. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఆన్లైన్లో ఉద్యమం. బిల్డ్ ద రెసిస్టెన్స్ అండ్ 50501 హ్యాష్ట్యాగ్ పేరుతో ప్రాచుర్యం. సబబుగా లేదు, ఆమోదయోగ్యం కాదు. గాజాపై ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచం.
మృగం అనుకొని తోటి వేటగాడిపై కాల్పులంట. వ్యక్తిమూర్తి మహారాష్ట్రలో 6 అరెస్టు. 7 అడవిలో వేటకెళ్ళారు. ఒకడెక్కడో లోపల చెట్ల మధ్యలో ఉంటే ఆడు మృగం అనుకొని వీళ్ళు కాల్చి పడేశారంట. సో వాళ్ళ మీద కేసు నమోదైంది. టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే టార్గెట్. మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది. సొంతంగా ఏఐ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే. ఈనాడు ఇంటర్వ్యూలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు, ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి. పురుషులకు పొదుపు సంఘాలు, ఇది ఒక ఇంపార్టెంట్ వార్త అండి. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పొదుపు సంఘాలు ఉన్నాయి, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి గవర్నమెంట్లు నుంచి బ్యాంకుల ద్వారా లోన్లు వచ్చేవి. సో ఇక మీదట పురుషులకు కూడా 10 మంది కలిపి ఒక గ్రూప్గా ఏర్పాటు అయితే వాళ్ళకు కూడా పొదుపు సంఘాలుగా భావించి ప్రభుత్వాలు రుణాలు ఇవ్వడానికి, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఇక భీమిలి తీరంలో అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చండి, వెంటనే సర్వే చేయాలని అధికారులకు హైకోర్టు ఆదేశం. సిఆర్జెడ్ పరిధి తేల్చడానికి ఇబ్బంది ఏంటనే ఆగ్రహం. ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య, విషం తాగి భర్త. ఇదొక దారుణం. నిన్న మొన్న ఒక వార్త చదివాం, కిడ్నీ అమ్మి ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య అని. ఇప్పుడేమో ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య. ఆదర్శ మహిళలండి పాపం. అతను ఎవరు, అతుల్ సుభాష్ ఘటనలు ఇంకా దేశాన్ని చాలా చోట్ల పీడిస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ అటువంటిదే. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం, గర్భం దాల్చడంతో గుర్తించిన తల్లిదండ్రులు. చెన్నైలో జరిగింది ఆ ఘటన. సో ఇవన్నీ ఈనాడు వార్తలు. తర్వాత సాక్షికి వెళ్తే మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి పత్రికలో కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ కేడర్ నా బలగం, పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా, జగన్ 2.0. మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నా. మంచి చేసిన వారు, చెడు చేసిన వారు ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రలోభ పెట్టినా, భయపెట్టినా దృఢంగా నిలబడ్డ వారిని చూసి గర్వపడుతున్నా. జగన్ అన్న 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో ప్రజల కోసమే తాపత్రయపడ్డా. మన పాలనతో బాబు పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు. కాలర్ ఎగరేసి చెప్పుకునే పాలన మనది, కాలర్ పట్టుకుని నిలదీసే పాలన వారిది. స్క్రిప్ట్ మారినట్టుందండి. నాకు అబద్ధం చెప్పడం రాదు, అతి నిజాయితీ, అతి మంచితనం నా సమస్య. ఈ స్క్రిప్ట్ కాస్త మారి కొత్త పదాలు వచ్చి చేరాయి. ఆ కొత్త పదాలు ఏంటంటే, మనది కాలర్ ఎగరేసి చెప్పుకునే పాలన, వాళ్ళది కాలర్ పట్టుకొని నిలదీసే పాలన. తర్వాత జగనన్న 2.0 చూస్తారు కార్యకర్తల కోసం, అది ఇది. తర్వాత 30 ఏళ్ళు మనం పరిపాలిస్తాము, నా వెంట్రుకు కూడా పీకలేరు, అది ఇది. ఈ డైలాగులన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయి. వరుసగా 2 ఏళ్ళు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి, మరోవైపు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజు సాకులు చెప్పలేదు, ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏ రోజు తప్పలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. సో ఈరోజు ప్రెస్ మీట్ ఉందంట జగన్మోహన్ రెడ్డి గారిది. సో జగన్మోహన్ రెడ్డి గారి డైలాగుల మీద మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. నిన్న ఆయన డైలాగులు 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం, సేమ్ పాత డైలాగ్. వెంట్రుకు కూడా పీకలేరు, పాత డైలాగ్. అన్ని సీట్లు గెలిచేస్తాం, పాత డైలాగ్. సో దాన్ని ఏమంటారు, మీరు ఎలా భావిస్తున్నారు అనేది పద్ధతిగా కామెంట్ చేయండి. అబ్యూజ్ లాంగ్వేజ్ వాడొద్దు, నిరభ్యంతరమైన పదాలు వాడవద్దు, అభ్యంతరమైన పదాలు వాడవద్దు. పద్ధతిగా, నీట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిన్నటి కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తారు అనేది కామెంట్ చేయండి. సిఐడి నేను నిన్ననే వీడియోస్ చేశాను ఆయన కామెంట్స్ పట్ల ఏంటనేది. సిఐడి కుట్ర విఫలం, ఇక సిట్ కుతంత్రం. అక్రమ మద్యం కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు. ఇప్పటికే దర్యాప్తు పేరిట హడావుడి చేసి చితికిలు పడిన సిఐడి. ఎన్ని పాటలు పడినా ఒక్క ఆధారం సాధించలేను కాదమ్మా, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయమ్మా. బెంగ పెట్టుకోవద్దు మీరు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సిట్కి కొంచెం అదనపుగా పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ చేతికి ఇచ్చారు అంతే. సిఐడి నుంచి సిట్కి మీరు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చారుగా. ఫస్ట్ సిఐడికి ఇచ్చారు, ఆ తర్వాత సిట్కి ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలతో సహా సిట్కి ఇస్తారు. మీరేం కంగారు పడద్దు, అన్నీ బయటకు వస్తాయి. కార్లకు టోల్ పాస్లు, ప్రైవేట్ కార్ల యజమానులకు త్వరలో ఈ అవకాశం. ఎన్హెచ్ఏఐ నిర్ణయం, సంవత్సరానికి 3,000 టోల్ పాస్, లైఫ్ టైం అయితే 30,000. ఇదేదో త్వరగా తీసుకురండి రా బాబు, ఎందుకంటే నాకు నెలకు 4-5 వేలు అయిపోతుంది తెలుసా టోల్ గేట్లకి. ఓన్లీ తిరగడానికి నెలకి ఈజీగా మినిమం 4,000 అవుతుంది. నాకు తిరుగుతున్నా, తప్పట్లా, నాకు అలా తిరగాల్సి వస్తుంది, ప్రొఫెషన్ అట్లాంటిది. సో అదేదో తీసుకొస్తే లైఫ్ టైం పాస్ తీసేసుకుంటా ఇమీడియట్గా ఏదో ఒకటి చేసి.
ఢిల్లీలో కమల వికాసం 27 ఏళ్ల తర్వాత అధికారం ఆప్ హ్యాట్రిక్ కలలే ఎగ్జిట్ పోల్స్ జోష్యం అని ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చారు. తర్వాత ఏఐదే హవా నైపుణ్యం గల యువత కోసం కంపెనీల యత్నాలు దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరం అనేది మరో కథనం ఇచ్చారనమాట. రైల్వే జోన్ మీద కూడా ఒక ఏడుపు కొట్టు వార్త రాశారు. ఒడిశా ప్రయోజనాలకే పట్టణం అరకు కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోను రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమని ఒక ఏడుపు కొట్టు వార్త రాశారనమాట సాక్షులు. తర్వాత ఆంధ్రజ్యోతి కొంచెం యాక్చువల్లీ నేను బయటకు వెళ్ళాలి, అందుకే ఈరోజు ఎర్లీగా చేస్తున్నా, కొంచెం త్వరగానే ముగిచ్చేస్తానండి. విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్ చెన్నైలో జరిగింది, అది ఇచ్చారు. టీటీడీలో హిందూయేతర ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారు. తొలి విడతలో 18 మందిని గుర్తించి వాళ్ళని పంపించారు. వీఆర్ఎస్ శాఖలకు ఇతర శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ కిక్కు లెక్క తేల్చేస్తారు. జగన్ మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు అవుతుంది, కిక్కు లెక్క తేల్చేస్తారు. సారథిగా బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు, టీంలో రెడ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, మరో 5 పోలీసు అధికారులు. మొత్తానికి మంచి టీం ఏర్పాటు చేశారు, చాలా స్ట్రాంగ్ టీం. అంతా చిక్కుకున్నట్టే. సూత్రధారి రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులకు శ్రీముఖాలు. పాపం విజయసాయిరెడ్డి గారు రిటైర్ అయిపోయారు, రాజకీయాల నుంచి పర్మనెంట్ రిటైర్మెంట్ తీసుకున్న ఆ పాపాలు ఇంకా వెంటాడుతున్నాయి. అప్రూవర్గా మారిపోవడం బెటర్, ఆయన అప్రూవర్గా మారి అన్నీ చెప్పేయడం మంచిది. ఇక రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్, కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు, ప్రధాన కేంద్రం విశాఖ. ఇది రైల్వే జోన్కి సంబంధించి ఒక కీలక అంశం. 104 మంది తిరిగి వచ్చారు, అమిత్ సార్ వచ్చారు, అదొకటి రాశారు. తర్వాత పేదల పేరిట గద్దలకు 4.72 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు జరిగాయి, జగన్ జమానాలో అక్రమాలు జరిగాయి అని చెప్పి ఇంత భారీ ఎత్తున నిషేధ జాబితాలో ఉన్న భూములను బయటకు తీసుకొచ్చి అక్రమంగా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు రాసిచ్చేశారు అనేది ఒక పెద్ద వార్త. 4 లక్షల ఎకరాలకు పైగా 4.72 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు అంటే అతిపెద్ద భూ స్కామ్. బహుశా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద భూకుంభకోణం అనేది కరెక్ట్గా బయటకు తీస్తే. సో లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇచ్చారు. ఇట్లా ఇవన్నీ అయినా మనిషి మారలేదు. ఊహాలోకంలోనే జగన్ విహారం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుస్తాం, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం, పార్టీ నేతల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు అనేది కింద ఇచ్చారనమాట. సో ఇట్లా ఇవండి 3 పత్రికల అంశాలు. టైం లేట్ అవుతుంది కొంచెం, ఇప్పుడు నేను ఇమీడియట్గా జర్నీకి బయటకు వెళ్ళాలన్నమాట, అందుకని ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.